ఇండియాలో 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఈ యూనియన్ టెరిటరీస్ లో ఒకటి మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దాని పేరే పుదుచ్చెర్రి. ఇండియా మ్యాప్ ని గాని గమనిస్తే మీకు పుదుచ్చెర్రి ఒక ప్రాంతంలో కనపడదు. తమిళనాడులో 2 చోట్ల, ఆంధ్రప్రదేశ్లో 1 చోట, కేరళలో 1 చోట, మొత్తం 4 చోట్ల స్కాటర్ అయి ఉంటుంది. అసలు ఒక్క ప్రాంతంలో ఉండాల్సిన ఈ యూనియన్ టెరిటరీ 4 చోట్ల ఎందుకు ఉంది? దీని వెనుక ఒక పెద్ద హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి మొదలవుతుంది. అదేంటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక స్టార్ట్ చేస్తాను. ముందు పుదుచ్చెర్రి మొత్తం ఎక్కడెక్కడ ఉందో తెలుసుకుందాము. పుదుచ్చెర్రి యూనియన్ టెరిటరీ మొత్తం 4 డిస్ట్రిక్ట్స్ గా విడిపోయి ఉంది. మొదటి డిస్ట్రిక్ట్ పేరు పుదుచ్చెర్రి. ఇది యూనియన్ టెరిటరీకి క్యాపిటల్. చెన్నైకి 170 కిలోమీటర్స్ దూరంలో తమిళనాడు కోస్ట్ మీద ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా తమిళ ప్రజలు నివసిస్తారు. రెండవ డిస్ట్రిక్ట్ పేరు కరైకల్. ఇది పుదుచ్చెర్రి డిస్ట్రిక్ట్ నుంచి 130 కిలోమీటర్స్ దూరంలో తమిళనాడులోనే ఉంటుంది. ఇక్కడ కూడా తమిళ ప్రజలే నివసిస్తారు. మూడవ డిస్ట్రిక్ట్ పేరు యానాం. ఇది ఆంధ్రప్రదేశ్ లో గోదావరి నది దగ్గర ఉంటుంది. ఇక్కడ తెలుగు ప్రజలు నివసిస్తారు. నాలుగవ డిస్ట్రిక్ట్ పేరు మాహే. ఇది కేరళలో మలబార్ కోస్ట్ లో ఉంటుంది. ఇక్కడ మలయాళం ప్రజలు నివసిస్తారు. ఈ 4 డిస్ట్రిక్ట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేట్ లో ఉంటూ ఒక్కొక్క లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు నివసిస్తున్నా కూడా అన్ని కలిపి ఒకే యూనియన్ టెరిటరీగా ఉండటం ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ 4 చోట్లని ఒక్కటిగా ఎలా కలిపారు అని. దీనికి కారణం ఫ్రెంచ్. ఈ 4 ప్లేసెస్ ఒకప్పుడు ఫ్రెంచ్ కాలనీస్. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక ఈ 4 చోట్లు కలిపి పుదుచ్చెర్రి యూనియన్ టెరిటరీగా మారిపోయాయి. అసలు ఫ్రాన్స్ ఇండియాకి ఎలా వచ్చింది, ఈ ప్రాంతం అంతా ఎలా తమ ఆధీనంలోకి తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాము. యూరోప్ నుంచి ఇండియాకి వచ్చిన మొదటి దేశం పోర్చుగల్. 1498లో వాస్కోడగామా అనే పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్ కేరళలోని ఇప్పుడు ఉన్న కోజికోడ్ అనే ఊరికి వచ్చారు. అప్పట్లో ఈ ప్లేస్ పేరు కాలికట్. ఈ ప్రాంతం అంతా పెద్ద ట్రేడింగ్ హబ్ గా ఉండేది. స్పైసెస్, టెక్స్టైల్స్, సిల్క్, గోల్డ్ లాంటి వస్తువులని ఇండియా నుంచి యూరోప్ కి ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అప్పట్లో ఇండియన్ ప్రొడక్ట్స్ కి యూరోప్ లో మంచి డిమాండ్ ఉండేది. అందువల్ల యూరోప్ కి చెందిన చాలా దేశాలు డైరెక్ట్ గా ఇండియాకి వచ్చి ప్రొడక్ట్స్ కొనాలనుకునేవి. మొదట్లో ఇక్కడ పోర్చుగీస్ వాళ్ళు ట్రేడింగ్ చేస్తూ ఉండేవారు. తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఫైనల్ గా ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఇండియాలో ట్రేడ్ చేయడానికి అన్ని యూరోపియన్ కంట్రీస్ పోటీ పడ్డాయి. బ్రిటిషర్స్ ఏం చేశారంటే 1600లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్టార్ట్ చేశారు. డచ్ వాళ్ళు 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్టార్ట్ చేశారు. ఫ్రెంచ్ వాళ్ళు 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీస్ అన్ని జస్ట్ ఇండియాతో ట్రేడింగ్ చేయడం కోసం క్రియేట్ చేయబడినవి. మొదట్లో ఈ కంపెనీస్ అన్ని బాగానే నడిచాయి. కానీ కొన్ని రోజులకి ఒక కంపెనీకి ఇంకొక కంపెనీకి మధ్య పోటీ ఏర్పడింది. ఎందుకంటే ప్రొడక్ట్స్ సప్లై ఏమో తక్కువ, వాటిని కొనుక్కునే కంపెనీస్ ఏమో ఎక్కువ. అందువల్ల ఏం జరిగేదంటే ఒక కంపెనీ మీద ఇంకొక కంపెనీ యుద్ధం చేసుకుని చివరికి గెలిచిన కంపెనీ ఇండియన్ ప్రొడక్ట్స్ ని మొత్తం కొనుక్కునేవారు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664లో స్టార్ట్ అయ్యాక మొదట్లో వాళ్ళు సూరత్ లో కొంత ల్యాండ్ ని కొనుక్కొని వేర్ హౌస్ నిర్మించుకున్నారు. అంటే గోడౌన్ లాంటిది. ఇండియన్ ఫార్మర్స్ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ని కొని ఆ గోడౌన్ లో పెట్టుకుని షిప్స్ ద్వారా యూరోప్ కి ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళు. కానీ బ్రిటిషర్స్ ఆల్రెడీ అక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో వాళ్ళ నుంచి ఎప్పటికైనా తమకి ప్రమాదం ఉందని భావించి ఫ్రెంచ్ వాళ్ళు సౌత్ ఇండియా వైపు చూశారు. 1673లో ఫ్రెంచ్ వాళ్ళు సౌత్ ఇండియాలో ఒక చిన్న విలేజ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ విలేజ్ పేరే పుదుచ్చెర్రి. ఈ విలేజ్ ఆ టైంలో బీజాపూర్ సుల్తాన్ ఆధీనంలో ఉంది. ఫ్రెంచ్ వాళ్ళు అతనితో ఒక డీల్ మాట్లాడుకుని కొంత ల్యాండ్ ని కొనుక్కొని పుదుచ్చెర్రి విలేజ్ లో తమ గోడౌన్ ని కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. మెల్లగా ఆ విలేజ్ ఒక ట్రేడింగ్ హబ్ లాగా మారిపోయింది. ఒక చిన్న టౌన్ లాగా ఏర్పడింది. ఫ్రెంచ్ వాళ్ళు పుదుచ్చెర్రిని ఎందుకు చూస్ చేసుకున్నారంటే అక్కడ సముద్రం దగ్గరగా ఉంటుంది, షిప్స్ రావడానికి ఫెసిలిటీ ఉంటుంది, చుట్టుపక్కల స్పైసెస్, టెక్స్టైల్స్ దొరుకుతాయి. మద్రాసులో బ్రిటిషర్స్ ఉన్నారు. సో మద్రాస్ కి కొంత దూరంలో ఫ్రెంచ్ తమ బేస్ ని పెట్టుకున్నారు. పుదుచ్చెర్రిలో సెటిల్ అయ్యాక ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాలో తమ టెరిటరీని పెంచుకోవాలనుకున్నారు. 1721లో కేరళలోని మయాసి అనే చిన్న ప్రాంతాన్ని కొనుక్కున్నారు. ఇక్కడి నుంచి పెప్పర్ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు. అప్పట్లో ఈ ప్రాంతం ప్రపంచంలోనే ఫేమస్ స్పైస్ మార్కెట్. పెప్పర్, కార్డమమ్, జింజర్ ఇక్కడ పెద్ద క్వాంటిటీలో ప్రొడ్యూస్ అయ్యేవి. కొన్ని రోజులకి మయాసి పేరుని తీసేసి ఫ్రెంచ్ నేవల్ ఆఫీసర్ పేరు అయిన మాహే అనే పేరుకి మార్చారు. 1723లో ఫ్రెంచ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోని గోదావరి డెల్టాలో ఉన్న ఒక చిన్న ప్రాంతంని కొనుక్కున్నారు. ఆ ప్రాంతం పేరే యానాం. ఇక్కడి నుంచి కాటన్, టెక్స్టైల్స్, రైస్ ట్రేడింగ్ చేసేవాళ్ళు. గోదావరి రివర్ వల్ల యానంలో ఉన్న ల్యాండ్ చాలా ఫెర్టైల్ గా ఉండేది. ప్లస్ గోదావరి నది ద్వారా ప్రొడక్ట్స్ ని లోపల ప్రాంతాల నుంచి పోర్టుకి ఈజీగా తీసుకురావచ్చు. మొదట్లో యానంలో
ఫ్రెంచ్ వాళ్ళకి జస్ట్ వేర్ హౌస్ మాత్రమే ఉండేది. ఆ టైంలో ఇండియాలో మొఘల్ ఎంపైర్ ఉండేది, కానీ అది బలహీనంగా ఉంది. అదే అదునుగా భావించిన నిజాం రాజు తనకి తాను మొఘల్ ఎంపైర్ నుంచి ఇండిపెండెన్స్ ప్రకటించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలని పరిపాలించడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాలకి మొదటి నిజాం రాజు చనిపోయాడు. ఆ తర్వాత ఆయన కొడుకుల మధ్య వారసత్వ యుద్ధం స్టార్ట్ అయింది. దాన్ని ఆపర్చునిటీగా భావించిన ఫ్రెంచ్ వాళ్ళు యుద్ధం చేసుకుంటున్న రాజుల్లో ఒకరైన ముజాఫర్ జంగ్ అనే నిజాం రాజుకి సపోర్ట్ ఇచ్చారు. ఫ్రెంచ్ సైనికులని, ఆయుధాలని ఇచ్చి సపోర్ట్ చేశారు. ఆ యుద్ధంలో ఫ్రెంచ్ సపోర్ట్ చేసిన రాజు గెలిచాడు. యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేసినందుకు నిజాం రాజు తిరిగి గిఫ్ట్ గా యానం ప్రాంతాన్ని ఫ్రెంచ్ వాళ్ళకి రాసిచ్చాడు. అప్పటి వరకు జమీందారులకి యానంని పరిపాలించే హక్కు ఉండేది. నిజాం రాజు జమీందారులకి ఉన్న హక్కులు తీసివేసి ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చాడు. ఆ తర్వాత 1739లో ఫ్రెంచ్ వాళ్ళు తమిళనాడులోని కరైకల్ అనే ఒక చిన్న ప్లేస్ ని తంజావూరు రాజు నుంచి కొనుక్కున్నారు. ఆ టైంలో తంజావూరు రాజుకి డబ్బులు బాగా అవసరమయ్యాయి. అందువల్ల కరైకల్తో పాటు చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాలని ఫ్రెంచ్ వాళ్ళకి ఆ రాజు అమ్మాల్సి వచ్చింది. కరైకల్ నుంచి కూడా ఫ్రెంచ్ వాళ్ళు ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఈ అన్ని టెరిటరీస్ కి పరిపాలనా సెంటర్ గా పుదుచ్చేరి ఉండేది. ఫ్రెంచ్ వాళ్ళకి పుదుచ్చేరి అనే పదం నోరు తిరగక పాండిచ్చేరి అని పిలిచేవాళ్ళు. అలా కొన్ని రోజులకి పుదుచ్చేరికి పాండిచ్చేరి అని పేరు మార్చారు. ఫ్రెంచ్ వాళ్ళు ప్రపంచమంతా తమ కాలనీస్ ని పెంచుకున్నారు. ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఏషియా, కరేబియన్ ఐలాండ్స్ లో ఫ్రెంచ్ కాలనీస్ ఉండేవి. ఇండియాలో కూడా పెద్ద ఎంపైర్ కట్టుకోవాలనుకున్నారు, కానీ బ్రిటిషర్స్ అడ్డుపడడం వల్ల ఆ 5 చోట్లు మాత్రమే వాళ్ళ దగ్గర మిగిలిపోయాయి. 5వ చోటు ఏంటంటే వెస్ట్ బెంగాల్లోని చాందర్ నగూర్ అనే ప్రాంతం. ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాలో ఉన్న టైంలో బ్రిటిష్ వాళ్ళతో, డచ్ వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉండేవారు. 1693లో డచ్ వాళ్ళు పాండిచ్చేరి మీద దాడి చేసి క్యాప్చర్ చేశారు. 6 ఏళ్ల పాటు ఆ ప్రాంతం డచ్ చేతుల్లోనే ఉంది. 1699లో మళ్ళీ ఫ్రెంచ్ వాళ్ళు యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 1761లో బ్రిటిష్ వాళ్ళు పాండిచ్చేరి మీద దాడి చేసి క్యాప్చర్ చేశారు. దీన్ని సీజ్ ఆఫ్ పాండిచ్చేరి అని అంటారు. 1763లో ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ప్రకారం బ్రిటిష్ వాళ్ళు పాండిచ్చేరిని ఫ్రెంచ్ కి తిరిగి ఇచ్చేశారు. 1793లో ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ పాండిచ్చేరి మీద దాడి చేసి క్యాప్చర్ చేశారు. 1814లో మళ్ళీ ఫ్రెంచ్ కి రిటర్న్ చేశారు. ఈ విధంగా పాండిచ్చేరి ఒక ఫుట్బాల్ లాగా ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ మధ్య మారుతూనే ఉండేది. ఫైనల్ గా 1850s తర్వాత బ్రిటిషర్స్ ఇండియాని పూర్తిగా తీసుకున్నారు. కానీ ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర ఉన్న ఆ 4 చిన్న టెరిటరీస్ ని వదిలేశారు. ఎందుకంటే అవి పెద్దవి కాదు, బ్రిటిషర్స్ కి వాటితో పెద్దగా అవసరం లేకపోవడం వల్ల. అదీ కాకుండా ఫ్రెంచ్ వాళ్ళ నుంచి బ్రిటిషర్స్ కి ఎలాంటి థ్రెట్ లేకపోవడం వల్ల వాటిని వదిలేశారు. సో ఈ విధంగా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేదాకా పాండిచ్చేరి, కరైకల్, మాహే, యానం ఫ్రెంచ్ చేతుల్లోనే ఉండిపోయాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలుసుకోవాలి. పాండిచ్చేరి ఫ్రెంచ్ చేతుల్లో ఉన్న టైంలో అనేక మంది ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అక్కడే ఆశ్రయం తీసుకునేవాళ్ళు. ఎందుకంటే బ్రిటిష్ పోలీస్ పాండిచ్చేరిలో ఎంటర్ అవ్వడానికి వీలు లేదు. సో చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ పాండిచ్చేరిలో ఉంటూ అక్కడి నుంచి బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా ప్లాన్ చేస్తూ ఉండేవారు. సో పాండిచ్చేరి ఒక విధంగా ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్ కి కూడా సైలెంట్ గా హెల్ప్ చేసింది. ఇక 1947 తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాము. 1947 ఆగస్టు 15 రోజున బ్రిటిషర్స్ నుంచి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ ఇండియా పూర్తిగా ఇండిపెండెంట్ అయ్యిందా అంటే కాదు. ఇండియా మొత్తం 565 ప్రిన్స్లీ స్టేట్స్ గా విడిపోయి ఉంది. వాటిని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక పెద్ద ఎఫర్ట్ తో ఇండియాలో మెర్జ్ చేశారు. దాని గురించి ఆల్రెడీ వీడియో చేశాను, చూడని వాళ్ళు చూడండి. ఇప్పుడు ప్రిన్స్లీ స్టేట్స్ సంగతి పక్కన పెట్టేస్తే ఇండియాలో ఇంకా కొన్ని ప్రాంతాలు ఫారెన్ పవర్స్ చేతుల్లో ఉండిపోయాయి. పోర్చుగీస్ వాళ్ళు గోవా, దమన్, దియు, దాద్రా, నగర్ హవేలీలో ఉండేవారు. ఫ్రెంచ్ వాళ్ళు పాండిచ్చేరి, కరైకల్, మాహే, యానం, చాందర్ నగూర్లో ఉండేవారు. సో ఈ ప్రాంతాలు ఇండియాలో ఉన్నా కానీ టెక్నికల్లీ ఫారినర్స్ చేతుల్లో ఉన్నాయి. నెహ్రూ గారు, సర్దార్ పటేల్ గారు మొదట్లో ఫ్రెంచ్ అండ్ పోర్చుగీస్ ని రిక్వెస్ట్ చేశారు ఈ టెరిటరీస్ ని ఇండియాకి అప్పగించమని. పోర్చుగీస్ ఆ రిక్వెస్ట్ ని ఇగ్నోర్ చేశారు. 1961లో ఫైనల్ గా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ విజయ్ ద్వారా గోవా, దమన్, దియుని మిలిటరీని ఉపయోగించి తీసుకున్నారు. కానీ ఫ్రెంచ్ వాళ్ళు వేరే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. నెహ్రూతో 1948లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ఏంటంటే ఈ 4 ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎవరితో ఉండటానికి ఇష్టపడితే వాళ్ళతోనే ఉంచుతామని చెప్పారు. అంటే లోకల్ ప్రజలు ఓట్ చేస్తే వాళ్ళు ఇండియాతో కలవాలా లేదా ఫ్రాన్స్ తో కంటిన్యూ అవ్వాలా అనేది డిసైడ్ అవుతుంది. ఈ రెఫరెండం కోసం ప్లాన్ చేశారు. కానీ ఫ్రెంచ్ వాళ్ళు ఆ రెఫరెండం ని ఎగ్జిక్యూట్ చేయడానికి డిలే చేస్తూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఈ టెరిటరీస్ వదిలి వెళ్లిపోవడం ఇష్టం లేదు. ఇంతలో లోకల్ ప్రజల్లో మూవ్మెంట్ స్టార్ట్ అయింది. పెద్ద లీడర్స్ అయిన సుబ్బయ్య, డికే రామానుజం, చంద్రశేఖర రెడ్డియార్, ఎడ్వర్డ్ గోబెట్ లాంటి వాళ్ళు ఇండియాతో కలవాలని ఫైట్ చేశారు. యానంలో
దాదల రఫేల్ రమణయ్య అనే లీడర్ లోకల్ ప్రజలను తీసుకుని రివోల్ట్ చేశాడు. 1954 జూన్ 13 రోజున యానం ప్రజలు ఇండియన్ ఫ్లాగ్ ని హోయిస్ట్ చేసి యానం లిబరేటెడ్ అని ప్రకటించారు. మాహేలో ఐకే కుమారన్ అనే లీడర్ తన వాలంటీర్స్తో మాహే అడ్మినిస్ట్రేషన్ని 1954 జూలై 16 రోజున టేక్ ఓవర్ చేశారు. ఈ సిచ్యువేషన్స్ చూసి ఫ్రెంచ్ వాళ్ళకి అర్థమైంది ఇక ఈ టెరిటరీస్ని వదిలేయాల్సిందే అని. ఇప్పుడు మనం పాండిచేరి చరిత్రలో మోస్ట్ ఇంపార్టెంట్ రోజు గురించి తెలుసుకుందాము. అక్టోబర్ 18, 1954 ఆ రోజు పాండిచేరికి 22 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కిజూర్ అనే చిన్న విలేజ్ లో ఒక పెద్ద ఈవెంట్ జరిగింది. ఒక విలేజ్ హాల్లో 170 మంది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ గ్యాదర్ అయ్యారు. వాళ్ళు ఎవరంటే పాండిచేరి, కరైకల్, యానాం, మహేలో ఉన్న రిప్రజెంటేటివ్ అసెంబ్లీ మెంబర్స్ అండ్ మున్సిపల్ కౌన్సిల్స్ రిప్రజెంటేటివ్స్. ఈ 178 మంది ఆ రోజు ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నారు. మేము ఫ్రాన్స్ తో కంటిన్యూ అవ్వాలా లేదా ఇండియాతో కలవాలా అనే డెసిషన్. సీక్రెట్ బ్యాలెట్ లో ఓటింగ్ జరిగింది. ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి. 178 మందిలో 170 మంది ఇండియాతో కలవాలని ఓట్ చేశారు. జస్ట్ 8 మంది ఫ్రాన్స్ తో కంటిన్యూ అవ్వాలని ఓట్ చేశారు. ఈ రెఫరెండం ని కిజూర్ కాంగ్రెస్ అని అంటారు. ఇప్పుడు కిజూర్ విలేజ్ లో ఆ 170 మంది పేరు మీద ఒక పెద్ద మెమోరియల్ ఉంది. ఈ మెమోరియల్ లో 4 మార్బుల్ పిల్లర్స్ ఉన్నాయి. ఆ 170 మందిలో ప్రతి ఒక్కరి పేరు ఆ మార్బుల్ పిల్లర్స్ మీద చెక్కబడి ఉంటాయి. వైట్ మార్బుల్ లో ఉన్న ఆ పిల్లర్స్ ఇప్పటికీ ఆ విలేజ్ లో నిలబడి ఉంటాయి. టూరిస్ట్స్ అక్కడికి వెళ్లి ఆ నేమ్స్ చూసి సెల్యూట్ చేస్తూ ఉంటారు. మంచి విషయం ఏంటంటే ఈ రెఫరెండం డెమోక్రటిక్ గా జరిగింది. గోవాలో అయితే మిలిటరీ ఫోర్స్ వాడాల్సి వచ్చింది. పాండిచేరిలో మాత్రం పీస్ఫుల్ గా జస్ట్ ఓటింగ్ తో ఇండియాలో మెర్జ్ అయింది. ఆ తర్వాత పాండిచేరి పేరుని పాత పేరు అయిన పుదుచ్చేరిగా మార్చారు. పుదుచ్చేరి అంటే మీనింగ్ కొత్త విలేజ్ అని. అది కూడా రీసెంట్ గానే మారింది. 2000 ఇయర్లో లోకల్ తమిళ ప్రజలు ఏం డిమాండ్ చేస్తూ వచ్చారంటే మాకు ఫ్రెంచ్ రూల్ పోయింది, మరి ఆ కొలోనియల్ నేమ్ ఎందుకు ఉంచుకోవాలి, మన ఒరిజినల్ నేమ్ పుదుచ్చేరినే మళ్ళీ తీసుకుంటాము అని. ఆ టైంలో ఇండియాలో కొన్ని సిటీస్ నేమ్స్ ని కూడా మార్చారు. మద్రాస్ నుంచి చెన్నైకి, బాంబే నుంచి ముంబైకి, కలకత్తా నుంచి కోల్కతాకి పేరు మార్పు జరిగింది. అదే టైంలో పాండిచేరి పేరు కూడా మార్చాలని డిమాండ్ చేశారు. ఇండియన్ పార్లమెంట్ ఒక చట్టంని పాస్ చేసింది. అక్టోబర్ 1, 2006 నుంచి అఫీషియల్ గా పాండిచేరి పేరు పుదుచ్చేరిగా మారిపోయింది. ఆ రోజు నుంచి డాక్యుమెంట్స్ అన్నిటి మీద, సైన్ బోర్డ్స్ మీద, మ్యాప్స్ మీద పుదుచ్చేరినే యూజ్ చేస్తున్నారు. కానీ ప్రజలు ఇప్పటికీ పాండి అని షార్ట్ గా పిలుస్తుంటారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న చాందర్నగర్ అనే 5వ ఫ్రెంచ్ టెరిటరీ పుదుచ్చేరితో జాయిన్ అవ్వలేదు. అది 1954లోనే వెస్ట్ బెంగాల్లో మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ 4 ప్రాంతాలని స్టేట్స్ తో మెర్జ్ చేయకుండా విడిగా ఎందుకు ఉంచారు అని. పుదుచ్చేరి, కరైకల్ ని తమిళనాడుకి ఇవ్వచ్చు కదా, యానం ని ఆంధ్రప్రదేశ్ కి, మాహేని కేరళకి ఇవ్వచ్చు కదా అని. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ఈ 4 చోట్లని ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కింద ఉంచాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసింది. వాటికి డిస్టింక్ట్ ఐడెంటిటీ ఉంది, ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇండియన్ స్టేట్స్ తో మెర్జ్ చేస్తే ఐడెంటిటీ పోతుంది. రీజన్ నెంబర్ 2, ఈ 4 చోట్ల ఉన్న ప్రజలు తమ కల్చర్ ని కాపాడుకోవాలని అనుకున్నారు. ఫ్రెంచ్ అడ్మినిస్ట్రేషన్, ఫ్రెంచ్ లాస్, ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్, ఫ్రెంచ్ కల్చర్ ఇది వాళ్ళ హెరిటేజ్. దీన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు అని వాళ్ళు అనుకున్నారు. రీజన్ నెంబర్ 3, సెంట్రల్ గవర్నమెంట్ కి డైరెక్ట్ కంట్రోల్ ఉండాలి అని అనుకున్నారు. ఇలాంటి కారణాలతోనే పుదుచ్చేరి అనే యూనియన్ టెరిటరీ స్టేట్స్ లో మెర్జ్ అవ్వకుండా సపరేట్ గా ఉంది. పుదుచ్చేరిని ఇప్పటికీ లిటిల్ ఫ్రాన్స్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. అక్కడ ఇప్పటికీ చాలా బిల్డింగ్స్ ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ తో కట్టబడి ఉంటాయి. స్ట్రీట్ నేమ్స్ అన్ని ఫ్రెంచ్ లో ఉంటాయి. అక్కడ ఫ్రెంచ్ స్పీకింగ్ పాపులేషన్ ఇంకా ఉంది. ప్రతి ఇయర్ జూలై 14 రోజున ఫ్రెంచ్ బస్టిల్ డే పుదుచ్చేరిలో సెలబ్రేట్ చేస్తారు. అక్కడ ఫ్రెంచ్ ఎంబసీ కూడా ఉంది. ఇప్పటికి కూడా అక్కడ ఉన్న కొంతమంది సీనియర్ సిటిజన్స్ కి ఫ్రెంచ్ పాస్పోర్ట్లు ఉంటాయి. ఈ విధంగా పుదుచ్చేరి ఒక యూనిక్ బ్లెండ్ ఆఫ్ ఫ్రెంచ్ అండ్ ఇండియన్ కల్చర్ తో ఉంటుంది. ఒకప్పుడు ఫ్రెంచ్ ట్రేడింగ్ హబ్స్ గా ఉన్న పుదుచ్చేరి, కరైకల్, మాహే, యానం ఇప్పుడు ఒకే యూనియన్ టెరిటరీగా ఒకే అడ్మినిస్ట్రేషన్ కింద ఉంటున్నాయి. 4 చోట్ల స్కాటర్ అయి ఉన్నా కూడా, 4 డిఫరెంట్ లాంగ్వేజెస్ ప్రజలు నివసించినా కూడా, 4 డిఫరెంట్ కల్చర్స్ ఉన్నా కూడా ఒక యూనియన్ టెరిటరీలో ఉంటున్నారు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.